ఈ వీడియోలో బడ్జెట్ కలెక్షన్స్, మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఎంత కంప్లీట్ చేయాలి, ఎన్ని స్క్రీన్స్ లో పడింది, ఓవర్సీస్ లో ఎంత బిజినెస్ కలెక్ట్ చేసింది, యాక్టర్ రెమ్యూనరేషన్స్, ఇవన్నీ మొత్తం కవర్ చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఇంకా 10 మందికి తెలుస్తుంది. రాజాసాబ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ టాకే ఉంది. నేను కూడా నాకు నచ్చలేదు నెగిటివ్ టాక్ ఇచ్చే, ఎందుకంటే కొన్ని సీన్స్ ఎత్తేసినారు అండ్ జోకర్ క్యారెక్టర్ గురించి చాలా హైప్ పెట్టుకుని వెళ్ళిపోయినా. లాస్ట్ లో ఉన్న CGI కొంచెం బెస్ట్ అనిపించింది అంతే, అంతకు మించి మూవీలో ఏమనిపించలేదు. సో నెగిటివ్ ఇచ్చా. మీరు చూసింటారు కదా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి మొత్తం 400 కోట్ల దాకా ఉంది. అండ్ మొత్తం యాక్టర్స్ రెమ్యూనరేషన్ కలుపుకొని ఇందులో ప్రభాస్ గారిది చూసుకున్నట్లయితే 100 కోట్ల నుంచి 150 కోట్ల దాకా తీసుకున్నారు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన వసూళ్లలో కొంచెం షేర్ కూడా ఉందని టాక్ ఉంది. మాలవిక మోహన్ చూసుకున్నట్లయితే 2 నుంచి 3 కోట్ల దాకా తీసుకుంది. నిధి అగర్వాల్ చూసుకున్నట్లయితే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల దాకా తీసుకుంది. డైరెక్టర్ మారుతి గారు అయితే 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా తీసుకున్నారు. అండ్ సంజయ్ దత్ గారు అయితే 10 నుంచి 12 కోట్ల దాకా తీసుకున్నట్టు సమాచారం ఉంది. మెయిన్ వీళ్ళు కీ రోల్స్ కాబట్టి వీళ్ళ గురించి చెప్పా, ఎందుకంటే వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వస్తే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుంటే 400 కోట్లకు పైనే కలెక్ట్ చేయాలి. అండ్ ఒక 500 CR కలెక్ట్ చేస్తే గానీ ఇది హిట్ అని చెప్పలేం. ఒక 700 కలెక్ట్ చేస్తే గానీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. 1000 CR కలెక్ట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఎంత కలెక్ట్ చేయాలి, అండ్ ఈ మూవీ ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయనేది ఇప్పుడు చూసుకుందాం. దానికంటే ముందు ఈ మూవీ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిందో చెప్తా. మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్క్రీన్స్ అన్నమాట. అంటే కొన్ని థియేటర్స్ లో 2-3 స్క్రీన్స్ ఉంటాయి. సో నేను కూడా ఆ స్క్రీన్స్ ప్రకారమే చెప్తా మీకైతే. మొత్తం ఈ మూవీ స్క్రీన్ కౌంట్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా 7,000 నుంచి 8,000 స్క్రీన్లలో రిలీజ్ అయిందనమాట. ఓన్లీ నార్త్ ఇండియా హిందీ పరంగా చూసుకున్నట్లయితే 4,500 స్క్రీన్లు వచ్చాయి దీనికి. APTS లో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలు APTS లో చూసుకున్నట్లయితే 1,200 నుంచి 1,500 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇంకా ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 1,500 నుంచి 2,000 థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ మెయిన్ గా USA లో 500కు పైగా థియేటర్స్ లో వేరే లొకేషన్స్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే తమిళ్లో జననాయకన్ పోస్ట్ పోన్ అయింది కదా, సో అక్కడ కూడా థియేటర్స్ చాలా వచ్చాయి. లేదంటే జననాయకన్ తో క్లాష్ పడింటే తమిళనాడులో ఖచ్చితంగా ఎక్కువ థియేటర్స్ వచ్చేవి కాదు. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇంకా తెలంగాణలో నైజాం లో చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోకి పర్మిషన్ లేదు. మెయిన్ కలెక్షన్స్ పరంగా నైజాం ని బాగా చూస్తారు. సో అటువంటి నైజాం లోనే ప్రీమియర్ షోలు పడకపోవడం అనేది దీనికి పెద్ద దెబ్బ. సో ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చేసి నార్త్ అమెరికా, కెనడాలో 1.77 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ రూపీస్ లో 15 crores అన్నమాట. మొత్తం ఓవర్సీస్ లోనే సుమారు 22 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసినాడు. ఇది నెట్ కలెక్షన్స్ అయితే కాదు, గ్రాస్ కలెక్షన్స్, ఓకేనా. సో మొత్తానికి ఓవర్సీస్ లో 22 కోట్లు అయితే కలెక్ట్ చేసినాడు. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారానే ఓన్లీ 10 కోట్ల దాకా వసూలు చేసింది. అండ్ మొత్తం ఇండియా మీద చూసుకున్నట్లయితే 23 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. ప్రీమియర్లతో కలిపి 32.49 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇది నెట్ కలెక్షన్ అన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకున్నట్లయితే 70% అక్యుపెన్సీ ఉంది థియేటర్స్ లో. ఈ మూవీ ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే డే 1 కి వచ్చేసి 75 నుంచి 80 కోట్ల దాకా ఉంది. ఇది ఎస్టిమేషన్ మాత్రమే, ఎందుకంటే నేను ఈ రిపోర్టు డే 9th అంటే 9వ తేదీన వేస్తున్నా కాబట్టి పక్క క్లారిటీగా ఉండదు. ఇది జస్ట్ నెట్ కలెక్షన్స్ మాత్రమే. 70 కోట్ల నుంచి 80 కోట్లకి నెట్ కలెక్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్టే. సో ఓపెనింగ్ డే లోనే 100 crores కలెక్ట్ చేసిందంటే మేబీ సలార్ అండ్ కల్కి అంత గొప్పగా కాకపోయినా హారర్ జోనర్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికి చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, కానీ డై హార్డ్ ఫ్యాన్స్ వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం తగ్గదని నాకు అనిపిస్తోంది. పండగ రేస్ లో ఖచ్చితంగా దీని సత్తా చూపిస్తుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే సాహో గాని, ఆది పురుష్ గాని ఏవైనా సరే ఫ్లాప్ వదిలేసేయండి, డిజాస్టర్ అయినా సరే ప్రభాస్ గారి మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసే తీరుతుంది. ప్రొడ్యూసర్స్ కి ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి నష్టము ఉండదు. అండ్ ఈ మూవీ ఆల్రెడీ మెయిన్
ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్పడం మర్చిపోయినా కదా, అది చెప్తా. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ 150 కోట్లకు అయితే కొనేసింది ఈ మూవీని. అండ్ టీవీ ఛానల్స్ పరంగా గానీ, మ్యూజిక్ రైట్స్ కొనడానికి గానీ మంచి రేటే వచ్చింది. సో ఈ మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే థియేట్రికల్ పరంగా, ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కౌంట్ చేసుకోరనమాట. థియేట్రికల్ పరంగా ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అనేది కలెక్ట్ చేసుకుంటారు. థియేట్రికల్ పరంగా 400 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటది. సో ఆల్రెడీ 100 crores కంప్లీట్ అయిపోయినట్టే. 300 కోట్లు అనేది డైనోసార్ కి పెద్ద విషయమే కాదు. నేనైతే ఈ మూవీ ఎంత లేదన్నా ఇంకో 3 days లో బ్రేక్ ఈవెన్ ని ఖచ్చితంగా టార్గెట్ చేయగలదు అని అనుకుంటున్నా. మీరు ఎన్ని రోజులు పడుతుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే బై డే ఈ రిపోర్ట్స్ అన్ని పక్కాగా తీసుకొని వచ్చేస్తా. రేపు చెప్పడానికి టైం ఉండదని ఈ రోజు చెప్తున్నాను అనమాట. రేపటికి పక్కా క్లారిటీగా తెలుస్తుంది. తెలుగులో ఎంత వచ్చింది, హిందీలో ఎంత వచ్చింది, తమిళ్, మలయాళం ఇట్లా లాంగ్వేజెస్ పరంగా, రీజనల్ పరంగా చాలా వస్తాయి. కాకపోతే రేపు చేయలేనని చెప్పి ఈ రోజే వీడియో చేస్తాను 9th date న. డే బై డే కలెక్షన్స్ మాత్రం పర్ఫెక్ట్ అనాలిసిస్ వచ్చిన తర్వాతనే చేస్తా. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్.